హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ షాంపూ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 1/2 kg కుంకుడుకాయ పౌడరు, 1/2 kg సీకాయ పౌడరు, 100 grams హైబిస్కస్ ఆర్ మందార పువ్వుల పౌడరు, 250 grams అవిసె గింజలు. సో అవిసె గింజల్ని బాగా వేయించి మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. తర్వాత 100 grams మెంతులు తీసుకోవాలి. సో మెంతులు కూడా మిక్సీలో పౌడర్ చేయాలి. సో ఈ 5 ఇంగ్రీడియంట్స్తో మనము హోమ్ మేడ్ షాంపూ ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇవి అన్ని పౌడర్స్ అన్నీ మనం ఒకసారి జల్లి పట్టాలి. సో దీంట్లో ఏదైనా డస్ట్ ఉన్నా కూడా పోతుంది అనమాట. సో ఫస్ట్ మనము కుంకుడుకాయ పౌడర్, కుంకుడుకాయలు 1/2 kg కుంకుడుకాయలు విత్తనాలతో పాటు పౌడర్ చేసి ఇచ్చేసారు మనకి మిషన్లో. సో దాన్ని ఆ పౌడర్ కూడా నేను ఇప్పుడు జల్లెపడుతున్నాను. సో ఇది 1/2 kg కుంకుడుకాయ పౌడరు. సో ఇది జల్లె పట్టేసిన తర్వాత 1/2 kg సీకాయ పౌడరు. కంపల్సరీ షాంపూకి కుంకుడుకాయ సీకాయ రెండు యూస్ చేయాలి. సో ఇవి రెండు ఉంటేనే మనకి హెయిర్లో ఏదైనా డర్ట్ ఉన్నా అంతా పోదన్నమాట. ఓన్లీ ఒక్కటి మాత్రం యూస్ చేయకూడదు. సో కుంకుడుకాయ సీకాయ రెండు వాడాలన్నమాట. సో 1/2 kg కుంకుడుకాయ పౌడరు జల్లి పట్టేసిన తర్వాత ఇప్పుడు నేను జల్లి పట్టేది సీకాయ పౌడర్ అనమాట. సో ఈ సీకాయ పౌడరు కొంచెం ఉండలుగా ఉంది. నేను దాన్ని కొంచెం మ్యాష్ చేసి బాగా జల్లె పడుతున్నాను. సో ఇది జల్లె పట్టిన తర్వాత మందారం పువ్వుల పౌడర్ అనమాట. సో మందారం ఆకుల పౌడరు లేదా పువ్వుల పౌడర్ తీసుకోవచ్చు. సో అది కూడా జల్లి పట్టిన తర్వాత ఆల్రెడీ అవిసె గింజలు వేయించి ఉన్నాం కదా, సో అది జల్లి పట్టాలి. దాంట్లో అయితే చాలా వరకు బరకగా వస్తుంది. సో అందుకని జల్లి పట్టుకుంటే మనకి స్మూత్ పౌడర్ వస్తుంది అనమాట. తలస్నానం చేసినప్పుడు ఆ డస్ట్ అనేది హెయిర్లో ఇరుక్కోకుండా ఉంటుంది అనమాట. అందుకోసము జల్లి పట్టుకుంటున్నాము. సో తర్వాత అవిసె గింజల తర్వాత మనం మెంతులు కూడా మిక్సీకి పట్టాం కదా. సో ఇప్పుడైతే నేను జల్లి పట్టేది అవిసె గింజల పొడి అనమాట. ఈ అవిసె గింజలు అయిన తర్వాత నేను మెంతులు పౌడర్ని జల్లి పడుతున్నాను. సో ఇవన్నీ జల్లి పట్టేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే పైన బరకగా వచ్చిందో అది కూడా మళ్ళీ 1-2 సార్లు మిక్సీకి వేసి మళ్ళీ ఒకసారి ఫైన్గా జల్లి పట్టేసేయాలి. సో మెంతులు కూడా ఏంటంటే మిక్సీలో మెత్తగా అయితే రావన్నమాట, దానికి కూడా ఇట్లా బరకగా వస్తాయి. సో అందుకని లాస్ట్లో అన్నీ మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసి మొత్తం ఇట్లాగా జల్లి పట్టాలి. ఇప్పుడు ఫైన్ పౌడర్ వచ్చింది కదా, ఈ 5 ఇంగ్రీడియంట్స్ని నీట్గా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు. ఇవంతా బాగా కలిసిన తర్వాత మనము ఒక పెద్ద బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. మన హెయిర్ని బట్టి 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్ తీసుకోవాలి. తీసుకొని కొంచెం ఒక బౌల్లో వేసుకొని 4 స్పూన్స్ హాట్ వాటర్ వేసుకొని మనం కొంచెం దాన్ని బాగా మిక్స్ చేసుకుంటే కొంచెం నురగ వస్తుంది అనమాట. సో ఈ పొడితో చేసిన ఈ పౌడర్తో చేసిన అదే మనకి షాంపూ లాగా యూజ్ అవుతుంది. సో దీన్ని వీక్లీ 2 వాడుకుంటూ ఉంటే మనకి కొంచెం హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది అనమాట. మెయిన్ ఇందులో అవిసె గింజలు మెంతులు ఉన్నాయి కదా, సో వీటిలో కొంచెము జిగురు ఉంటుంది అనమాట. సో అందుకని మీకు కండిషనర్గా కూడా పనిచేస్తుంది. సో రెగ్యులర్గా ఇదైతే మాత్రం ట్రై చేయండి. ఇది హోమ్ మేడ్ షాంపూ అనమాట. దీంట్లో ఏ విధమైన కెమికల్స్ లేవు. సో కెమికల్ లేకుండా ఇంట్లోనే తయారు చేసుకునేదనమాట ఇది. సో మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి. వీక్లీ 2 అయితే యూస్ చేయండి. కొంచెం హాట్ వాటర్లో కలుపుకోండి. మీ హెయిర్ని బట్టి కొద్దిగా జుట్టు ఉంటే మాత్రం ఒక 2 స్పూన్స్ అట్లాగా, ఎక్కువ హెయిర్ ఉంటే మీరు హెయిర్ కన్సిస్టెన్సీని బట్టి కొంచెం ఎక్కువ స్పూన్స్ వేసి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది బెస్ట్ అనమాట, హోమ్ మేడ్ షాంపూ పౌడర్ అనమాట. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ everyone. Please subscribe to my channel.